ఈరోజు సండే కాబట్టి ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ వీడియో తీసుకొచ్చా అనమాట. నేను మీ 90s అశోక్. అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. మీకు ఈ డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ అనేది తెలుసా? చెప్తా. ఇప్పుడు ఈ అమ్మాయి నడుస్తున్న వాకింగ్ చూడండి, అది నార్మల్గా అనిపిస్తుందా మీకు? లేదు, అది అబ్ నార్మల్. ఎందుకు? అది దేనివల్ల వస్తుందంటే డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ వల్ల వస్తుంది. ఏంటది? పిల్లలు ఈ పొజిషన్లో కూర్చునే దాన్నే డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ అంటారు. ఒకవేళ మీ పిల్లలు ఇంట్లో ఇలా కూర్చోవడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ నుండే దీన్ని మాన్పించడం స్టార్ట్ చేయాలి. సో ఎందుకు ఇది డేంజర్, ఎందుకు ఇది పిల్లలకి మంచిది కాదు అంటే, పిల్లలు అలా డబ్ల్యూ పొజిషన్లో కూర్చున్నప్పుడు వాళ్ళ హిప్ జాయింట్ మీద అంటే నడుము పార్ట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది అనమాట. అంతేకాదు మోకాళ్ళ మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ లోపల ఉన్న ఎముకలు లోపల సైడ్కి టర్నింగ్ అయిపోయి కింద పాదాలు కూడా లోపల సైడ్కి తిరిగిపోయినట్టు అలా సెట్ అయిపోతాయి అనమాట. మజిల్స్ అంతా టైట్ అయిపోతాయి. దీనివల్ల పిల్లలకి జాయింట్ పెయిన్స్ రావడం కానీ అండ్ ఎబిలిటీ, కోర్ స్ట్రెంత్ ఎబిలిటీ అనేది పెరగదనమాట. అంటే బ్యాలెన్స్ని సరిగా పెట్టుకోలేరు, స్ట్రైట్గా నిలబడలేరు అండ్ బ్యాడ్ పోస్చర్ కూడా వస్తుందన్నమాట. అండ్ ఇది మ్యాక్సిమమ్ క్రాలింగ్ స్టార్ట్ చేసిన పిల్లల దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. అంటే పాకడం స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు పాకుతుంటూ వెళ్ళి ఒక చోట కూర్చుంటారు. అప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్లో కూర్చుంటున్నాడా అని. ఒకవేళ అలా డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్లో కూర్చుంటే కనుక మీరు వాళ్ళకి చిన్నప్పటి నుండే అలవాటు చేయాలి. ఇలా ఆల్టర్నేటివ్ సిట్టింగ్ పొజిషన్స్ ఉంటాయన్నమాట. మెల్లమెల్లగా వాళ్ళకి అలవాటు మాన్పించడం మంచిది. అండ్ పిల్లలు ఇలా ఎందుకు కూర్చుంటారంటే వాళ్ళ కంఫర్ట్లో ఆడుకుంటూ ఏదో అనుకోకుండా అలా కూర్చుంటారు, అది అలాగే అలవాటు అయిపోతుంది.